ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము. ఇక్కడ చాలా సమస్యలతోని వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరన్నా? ఎక్కడి నుంచి? నా పేరు ఐలేష్ అన్న. ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. గతంలో కూడా చూస్తున్నా నేను ఇక్కడ చాలా సార్లు అధికారులే మా భూమి గవర్నమెంటే తీసుకుంది. గవర్నమెంటే నష్టపరిహారం ఇచ్చింది. అప్పుడున్న అధికారులే తిన్నారు ఆ డబ్బుల్ని. ఆ అధికారికి ప్రజావాణిలో ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు. కానీ మాకు ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం. రోజు రేపు రేపు అనడం తప్ప మా పని చేయట్లేదు సార్. ఇంకా తిరుగుతూనే ఉన్నాం. గొప్పగా చెప్తారు. ఏ ప్రభుత్వం పెట్టలేదు. గతంలో వైఎస్ఆర్ పెట్టినటువంటి ప్రజావాణి సమస్యలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలనలో తీరుతా ఉన్నాయి. ఎక్కడ తిరిగినా తీరితే ఇంచుమించు ప్రజావాణి డిసెంబర్లో ఓపెన్ అయింది పోయిన సంవత్సరం, గత సంవత్సరం. మళ్ళీ ఇంచుమించు డిసెంబర్ రావస్తుంది. 2 ఇయర్స్ ఇంచుమించు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. 2 సంవత్సరాల సార్లు ఇంచుమించు ఒక 200 సార్లు రావచ్చు మేము. మరి మా సమస్య తీరిందా? 200 సార్లు 200 సార్లు వచ్చినాం. వాళ్ళు ఏం జరుగుతుంది లోపల ప్రాసెస్? ఏం లేదు, వచ్చిన రేపురా రేపురా అయిపోద్ది, రేపురా అయిపోద్ది అనడం తప్ప ఇంతవరకు చేసింది అయితే లేదు. చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే అంత అధికారులు అంతా కుల్లీడ్ అయిపోయారు. మనం మనం మన నేను కాపాడాలి, నన్ను నువ్వు కాపాడనేది కుల్లీడ్ అయిపోయారు. చేయట్లేదు. ఎంతమంది ఉన్నా చేస్తామని నమ్మేయడం తప్ప చేయట్లేదు. రాజకీయం అనేది నేను చెప్పలేను, కానీ అధికారులు మాత్రం మారలేదు, మారతలేరు కూడా. నాకేమనిపిస్తుంది సార్, ఏం చెప్పాలన్నా కూడా అర్థమైతలేదు. ప్రజావాణి పెట్టిండు సీఎం సార్, కలుస్తాడేమో అనుకుంటున్నాం కానీ కలవట్లేదు. మళ్ళీ అధికారులకే అధికారం ఇచ్చిండు. అధికారులు న్యాయం చేస్తారనేది నమ్మకం లేదు. చేస్తారన్న ఆశ కూడా లేదు. కానీ లేదు. కానీ లాస్ట్కు ప్రజాప్రభుత్వం పేదల సమస్యలు తీరుస్తుంది కదా ఈ ప్రభుత్వం. ఏం తీరుస్తారన్న? తీరిస్తే గిట్లని తిరుగుతామన్నా. డబ్బులు ఖర్చు, మా కూలి కష్టంగా మేము ఇక్కడ బతకలేక ఉండలేక సచ్చే రోజులు దగ్గరకు వస్తున్నాయి. అదే జరుగుతుందేమని ఆలోచన. ఎందుకంటే ఏం చెప్పలేము, ఏం చేయలేము, మరి ఏం చేస్తాం. మాది ఇబ్రాహీంపట్నం అన్న. ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. నా ల్యాండ్ ఏందన్నా 79లో మా నాన్నగారికి భూదాన్ ల్యాండ్ ఇచ్చారు 5 ఎకరాలు. అది 2010లో ఎన్హెచ్కి తీసుకున్నాను సెక్యూరిటీ గార్డుకు. అప్పుడు నష్టపరిహారం ఇచ్చారు, ఎకరకు 5,40,000. ఆ నష్టపరిహారాన్ని దొంగ సర్టిఫికేట్లు, దొంగ డాక్యుమెంట్లు, దొంగ పాస్బుక్లు సృష్టించి ఈ అధికారులే కాల్ చేసి తిన్నారు. తిని రోజు మీకు వేరేతనం చూపిస్తామని మళ్ళీ కొన్ని డబ్బులు కావాలంటే సుమారుగా 10 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. నా ఇల్లు అమ్ముకొని ఇచ్చిన, ఇటు ఇల్లు పోయింది, అటు భూమి పోయింది. నేను ఈ అధికారుల చుట్టూ తిరగడం తప్ప ఏమి నాకు ఒరిగేది లేదు. నా పిల్లల్ని నేను రోడ్డు మీద చేసి మా బాధ అసలు ఓ బ్రహ్మదేవునికి చెప్పనా తీరుతుంది లేదన్న పరిస్థితి వచ్చింది. చాలా ఉంది కానీ చెప్పలేని పరిస్థితి. ఏం చెప్పినా ఏం చేయలేను అన్నట్టు అయిపోయింది. ఈ సీఎం సార్ ఆనర్ కలుస్తలేదు. ఈసారి పెట్టిండు ప్రజావాణి కానీ పేరుకే ఉంది, కానీ ఎవరు న్యాయం చేస్తారో, ఎవరిని అడగాలనో, ఎవరు న్యాయం చేస్తారో అర్థమవుతలేదు. మీకోసం పెట్టినప్పుడు మీరు అడగాలి కదా, ఎందుకు మీ సమస్య సాల్వ్? గట్టిగా అడిగితే న్యూసెన్స్ అంటారు, మెత్తగా అడిగితే రేపు రామంటారు. అదే గట్టిగా అడిగినాం అనుకో న్యూసెన్స్ చూస్తున్నాం, అదొకటి ఇదొకటి అని మనమే రివర్స్ కేసు పెడతాం, అది పెడతామని భయపడిస్తున్నారు. లేకపోతే చేస్తలేదు. మా కుర్చీ పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న. నేను ఏమంటున్నా, మళ్ళీ ఇదే ప్రజావాణి ముందు ఆత్మహత్య చేసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏం చేయలేము. ఎందుకంటే మాకు ఆశ కూడా చచ్చిపోయింది. కొంతమందికి ఆశ ఉంటుంది, ఆశ కూడా చనిపోయింది. కాబట్టి వేరే దారి లేదు. అనొద్దంటే ఏం చెప్పండి ఏమన్నా. ఇప్పుడు దేవుడు ఎట్లుంటాడో మనం చూడలేము. సీఎంలు వాళ్ళే దేవుళ్ళు. ఇప్పుడు వాళ్ళే పట్టించుకున్నప్పుడు ఇక ఎవరన్నా ఏం చేయగలుగుతాం చెప్పు. రోజు రేపురా ఈ రావడం పోవడం వల్ల ఈ మామూలుగా ఆర్థికంగా చచ్చిపోవడం కన్నా ఈ లోటుపాట్లతో చచ్చిపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఎప్పుడు తిరుగుతుందో మా బాధ ఆ దేవునికే తెలవాలి, మరి సీఎం సార్కి తెలాలి. ఈనాడు తీస్తాడు మా బాధ. 200 సార్లు వచ్చిన అంటున్నావు. ప్రభుత్వం ఏం గొప్పగా చెప్తుంది, మేము ప్రజావాణి పెట్టినాం, ఏ సమస్య ఉన్నా అక్కడ పోయి అర్జీ పెట్టుకోండి, సమస్య సాల్వ్ చేసే బాధ్యత ప్రభుత్వం అన్నాడు. మరి ఏం చెప్తారు? ఇంతవరకు అర్జీలు ఎక్కడ పోయినాయో సార్, కనీసం అవి కనబడతా కూడా కనబడతలేవు. మెసేజ్లు వచ్చినాయి, మెసేజ్లు చూపించమంటే చూపిస్తాం, మెసేజ్లు ఉన్నాయి. ఫోన్లో చూడము, దండం పెట్టుకోవడం తప్ప ఏం లేదు. ఏముందన్న ఏం లేదు. గొప్పగా చెప్తారు వాళ్ళు, ఏం చెప్పుకుంటారు ఆ దేవునికి ఎరక. కానీ న్యాయం జరిగితే ఇప్పుడు మేమే చెప్తాం కన్నా సంతోషంగా జరిగిందని చెప్పేసి. మేము రావాల్సిన అవసరం కూడా లేదు కదా. అది కలిసే ప్రయత్నం చేసారా ముఖ్యమంత్రి గారు? అక్కడికి ఇంటికి వెళ్ళాం సార్. ఇంటికి వెళ్తే ఇంటికాడ కాదు ప్రజావాణి పెట్టారు మీ గురించే, మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పారు. వీడికి వస్తేనేమో వీళ్ళే ఏం లేదు. ఇంకా నన్ను మోసం చేసిన అధికారికే ఇన్ఛార్జ్ ఇచ్చారు. విక్టర్ అని ఇన్ఛార్జ్ అంట. ఏదో మొత్తానికి పోస్ట్ ఐడియా లేదు, ఇన్ఛార్జ్ అంట. ఆయనకే పోస్ట్ ఇచ్చారు. ఇక ఆయన నాకు న్యాయం చేస్తాను. సెక్రటరీకి వెళ్ళినాము, ఆడికి వెళ్తే కూడా ఇదే పంపిస్తున్నాం. ఈ పంపడమే తప్ప న్యాయం అయితే చేయట్లేదు. నేను ఏమంటున్నా సార్, దయచేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. ఎందుకంటే నన్ను మోసం చేసింది అధికారులే మోసం చేసిరు. మళ్ళీ మీరు అధికారులకే పవర్ ఇచ్చారు కాబట్టి ఈ అధికారులు నాకు చేయట్లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి. లేదంటే ఇక మాకు ఆత్మహత్య శరణ్యం.
మీ మీడియా ద్వారా సీఎం సార్కి పాదాభివందనం చేస్తూ తెలియజేసుకుంటున్నాను. ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, మీ సమస్య సాల్వ్ చేసుకోవాలి, కానీ చావు ఒకటే కాదు కదా. కాదు కానీ ఇప్పుడు ప్రభుత్వం దృష్టి అంటే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది కదా అన్న. 200 సార్లు అంటే నేను తీసుకొచ్చింది ప్రభుత్వం దృష్టికే కదా. మరి 200 సార్లు వచ్చినా కూడా నాకు అయితే లేదంటే ఇంకెన్ని సార్లు తీసుకోవాలి ప్రభుత్వం దృష్టికి? ఇప్పుడు దృష్టికి వచ్చినట్టే కదా. అదే ఏం చెప్తాం ఫైనల్ ప్రజాభవన్? ప్రజానికి అదే చెప్తున్నా సార్, నాకు న్యాయం చేయండి. నా పిల్లలు నేను రోడ్డు మీద ఉన్నాం. నన్ను గవర్నమెంట్ అధికారులు ఇల్లు ఇప్పుడు డబ్బులు ఇస్తా అంటే ఇల్లు అమ్మి ఇచ్చిన డబ్బులు నాకు న్యాయం చేస్తా అంటే అటు న్యాయం కాలేదు, నా డబ్బులు రాలేదు, నా నష్టపరిహారం తినేసిరు, నా ఇల్లు అమ్ముకొని ఇచ్చిన. జర దయచేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా, జర న్యాయం చేయండి అని మీ మీడియా ద్వారా పాదాభివందనం చేసి తెలియజేసుకుంటాం. ఇది 200 సారి ప్రజావానికి ఈ ఎన్న రావడం జరిగింది. తన సమస్య కనీసం ఒక్క అడుగు కూడా ముందు పోలేని పరిస్థితి. అంటే ప్రభుత్వం చెప్తే మేము ప్రజాభవన్ పెట్టినాం, ప్రజల సమస్యలు మేము ఇక్కడ సాల్వ్ చేస్తూ ఉన్నాము, అర్జీలు పెట్టుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఉన్నత అధికారులు పంపిస్తున్నాం, అక్కడ సాల్వ్ అయిపోతుంది, మాది ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇలా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ అన్న 200 సార్లు ప్రజావానికి వచ్చినా కూడా తన సమస్య అనేది ఎక్కడి గుంగడు అక్కడేసినట్టే ఉన్నది. సో ఖచ్చితంగా ఏదైతే ల్యాండ్ ఇచ్చాడో దానికి సంబంధించినటువంటి మీరు డిమాండ్ చేసేది ఏంటన్నా, డబ్బులైనా లేకపోతే ల్యాండ్ అయినా పర్వాలేదండి, నష్టపరిహారం ఇచ్చినా మేము ఏమన్నా మా ఇల్లు మేము కొనుక్కుంటాం పర్లేదు, ఫస్ట్ మా ఇల్లు తెలియబెట్టుకుంటాం. ఎందుకంటే రోడ్డు మీద ఉన్నాం. ఇక అంతకంటే ఎక్కువ ప్రభుత్వానికి ఇంకేం చేయలేము. అక్కడ వాళ్ళకు కూడా అధికారులకు కూడా చెప్పినాం, మీరు చేసిన మోసం వల్ల మేము రోడ్డు మీద ఉన్నాం అంటే మీరు 2 నెలలు టైం ఇవ్వండి, మీకు 2 నెలల్లో న్యాయం చేస్తామని ఒక 20,000 కూడా ఇచ్చారు సార్. 20,000 ఇచ్చారు 2 సంవత్సరాల కింద. ఎందుకు? నన్ను ఆపడానికి. ఇక అంతే చేతులు దులిపేసుకున్నారు. వేరే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే అధికారుల దగ్గరికి, పోలీస్ ఆఫీసర్ దగ్గర, లేకపోతే ప్రభుత్వం దగ్గరికి పోతారు. ఇక్కడ ప్రభుత్వమే మీకు మోసం చేస్తూ భిన్నంగా పనిచేస్తుంది. సో నీకు న్యాయం కావాలంటే నీకు డబ్బులు కలిగించినా సరే, నా భూమి వేరే తాను నాకు చూపించినా పర్లేదు. దేనికోసం వచ్చారు ప్రజాభవన్? నేను ఇల్లు కోసం, నా ఉద్యోగం కోసం వచ్చినాను. నాది చీపర పోసినాను. నేను మా భర్త చనిపోయి, మా కోడలు చనిపోయి వెళ్ళలేదు ఒక 5 నెలలు 6 నెలలు దాకా. వెళ్ళపోతే నేను మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత పోయి అడిగా, ఆగమ్మా పెట్టుకుంటాంలే ఆగు అన్నారు. సరే కాంట్రాక్ట్ బేసిక్కే కదా, ఇంకొక మనిషిని ఎవరు నన్ను పెట్టినరేమోలే, ఆ మనిషికి మరి ఉపాధ్యాయం ఇవ్వాలి కదా అని అనేసి నేను ఆగా. ఇంకేమి లేదు, ఇదిగో రేపురా మాపురా అంటుండ మా సూపరింటెండెంట్ సార్. అంటుంటే ఏంది సారు రేపురా మాపురా అంటున్నారని అంటే, ఒకళ్ళు మా దగ్గర వాళ్ళు అన్నారు కదా 2 లక్షలు ఇస్తే ఉద్యోగంలో పెడతారు, లేకపోతే లేదు అన్నారు. 2 లక్షలు పెట్టే కాడికి నేను ఉద్యోగం చేయటం ఎందుకండి? డబ్బు ఉంటేనే. ఇప్పుడు 10 మందిని పెట్టిండు, 10 మంది కూడా లక్ష తీసుకొని పెట్టిండు, లంచం తీసుకొని పెట్టిండు. నాకు లేదు అన్నాడు. తెల్లారి పొద్దున ఒక ఆమెను పెట్టిండు. అదేంటి సార్ మరి నాకు లేదన్నారు కదా ఉద్యోగం, ఆమెను ఎలా పెట్టారంటే, ఆమెది ఎప్పటి నుంచో అప్లికేషన్ ఉందమ్మా, పోస్ట్ ఖాళీ ఉందనేసి పెట్టా. మగవాళ్ళు కావాలి, ఆడవాళ్ళు అవసరం లేదన్నో 10 మందిని పెట్టా. మరి నా బతికి ఏం చేద్దామని మేము హాస్పిటల్ ఉచ్చుల కాడి నుంచి, ఉమ్ముల కాడి నుంచి, పాత హాస్పిటల్ ఉన్న కాడి నుంచి చేసినాం. భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ అవును. దుబ్బ ధూళి అన్నీ మోసుకుంటూ చేసిన. ఈరోజు నన్ను ఆఫ్ చేసిండు. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం రోజులు బట్టి ఆయన దగ్గర తిరుగుతూనే ఉన్నా. లేదు అవకాశం, నిన్ను పెట్టే అవకాశమే లేదు అంటున్నా. మరి నేనేం చేసినా? 14 సంవత్సరాలు చేశాను. తీసేది లేదు నానా, నేను వాళ్ళకి చెప్పకుండా ఏం మానేయలా. మా ఆయన చనిపోయింది, మా కోళ్ళ చనిపోయింది అని అనేసి చెప్పే మానేసా. కొద్ది రోజులు ఆగి నాకు వస్తా సార్ అనేది చెప్పి మానేసా. మాకు చెప్పలేదు అంటున్నారు వాళ్ళు. అది అధికారం కదా, వాళ్ళకి చెప్పినట్టు నడుస్తుంది. మేము నోటితోటి చెప్పింది ఇప్పుడు నేను నోటితోటి చెప్పిన. నిజాలు ఎంత అబద్ధాలు ఎంత మీకు తెలియదుగా, నా అంతరాత్మకు తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, మొన్న మా భద్రాచలం వచ్చినప్పుడు మేము కలుద్దామని వెళ్తే ప్రతి ఒక్కరు మమ్మల్ని నెట్టేసిండ్రు. మరి మా సమస్య మేము ఆయనతోటి ఎట్లా చెప్పుకోవాలి, మా సమస్య ఆయనకి ఎట్లా తెలుస్తుంది అని నేను అడిగితే పోలీసు వాళ్ళని, మాకు అవన్నీ అనవసరం అమ్మా, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగండి అంటే, మేము ఏడుకొస్తే కలుతాడా? లేడుగా. లోపల ఇంకెవరిని అడిగాను, వాడు పట్టుకొని తంత్రం ఏమైనా భయంతో కాముని నిలబడ్డా. ఒక్కదాన్నే కదా నాన్న ఉంది. ఇప్పుడు రేవంత్ సార్ని, సార్ నాది ఇది సమస్య, నాకు ఈ బాధలు ఉన్నాయి, నేను ఇట్లా బతుకుతున్నా, నాకు ఉపాధ్యాయం కల్పించండి అని అడుగుదామని
పోతే సార్ ఎంత మటుకు గలవాల నాకు. నేను ఎవరికి చెప్పుకున్నాను, నా గోడ ఎవరికి చెప్పుకోవాలి? పుట్టింటికి వెళ్ళడానికి లేదు, నీ బతుకు అట్ట అయింది కదా ఇంక మా దగ్గరికి ఎందుకు అని అనేసి అడుగుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి బతకాలి? రామయ్య తండ్రి ఉన్నాడు, గుళ్ళో తింటున్నా ఆడబడుకుంటున్నా. అది నా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సార్కి ఏమి చెప్పేది ఏమి లేదు. నా బాధ నా గోడు వినిపించుకుంటే నాకు సాయం చేయమనండి. నా ఉద్యోగం నాకు ఇప్పిస్తే చాలు, నాకు ఒక ఇల్లు ఇప్పిస్తే చాలు. అవి రెండే నేను ఆయన అడిగేది. ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నా నేను. అది ఇల్లు లేక అద్దె కట్టుకోలేక సత్రంలో ఉంటున్నా. మీరు వచ్చి అడిగినా అదే వస్తుంది. అది లోపలైతే ఇంకా నాదైతే తీసుకోలేదు. ఓకే, నన్ను జిరాక్సులుగా పంపిస్తాను. ఇప్పటికి ఇదిగో 3 జిరాక్సులు, మళ్ళీ ఇది జిరాక్స్ అన్నారు. ఇవి పట్టుకొని వెళ్తే ఏం చెప్తారు అనేది తెలుసు. నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం చేస్తే చాలు. నాకు ఇంత మించింది అయితే ఏమీ లేదు. ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నా నేను. అది ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా అంతే, ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా. ఆయన ఆడబిడ్డగా అడుగుతున్నా. అది ఆయన పుట్టింటి ఆడపిల్ల అయితే చేయడా? బాధల్లో ఉంటే చేయడా? మరి మాకెందుకు చేయడు బాధల్లో ఉన్న వాళ్ళకి? అందుకనే అడుగుతాను. మహిళల కోసం చాలా బెటర్ కదా ఫ్రీ బస్ గాని మహిళలకు. ఫ్రీ బస్ పెట్టి ఏం చేయడానికి? మొన్న నన్ను విరగొట్టిండ్రు. అయ్యో ఎట్లా? మరి ఆ జనాలందరూ ఎక్కుతుంటే ఎట్లా ఉంటుంది? ఆ డబ్బులు పోసి అప్పుడే నయం. ఆ ఫ్రీ బస్ పెట్టే బదులు కూరగాయలు, సామాన్లు, ఏయో ఒకటి నూనె, పప్పులు అవి రేటు తగ్గించుకుంటూ అయిపోయేది. కడుపు నిండా 4 తినేటోళ్ళు. ఫ్రీ బస్ పెట్టి ఎరగదొక్కించుకుంటాం, నడువులు ఎరగొట్టించుకుంటాం అవుతుంది. అది పెట్టిండు కానీ దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ఆడవాళ్ళకు ఉందా? లేదు, లేదు. మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా, వచ్చినాయా? నాకైతే ఎంత మడుగు పడలా. ఈ హామీలు కూడా వస్తలేవు. నాకైతే ఏ ఒక్కటి రాలేదు నాన్న. నేను చెప్తాను అసలు ఒక్కడు కూడా. నాకు ఇల్లే లేదు, నాకు ఇంకేం వస్తాయి నానా? నీ ఫ్రీ కరెంట్ నేనేం వాడతాను, 500 గ్యాస్ నేనేం వాడతాను. నీ బియ్యం అంటావా? ఈ నెలలో బియ్యం తెచ్చుకొని ఆడబెట్టుకో. గ్యాస్ అది, నాకు ఇల్లు అది. ఆ బియ్యం మూట పట్టుకెళ్ళి సత్రం కాడ పెట్టుకున్నా, ఆడ కూర్చోను. అది నాకు ఇల్లు ఒకటి, ఉద్యోగం ఒకటి ఇప్పిస్తే కొన్ని జన్మల వరకు నేను చచ్చేంత వరకు ఆయన మొక్కుతా. ఆయన పుట్టో పెట్టుకొని మొక్కుతా. మేమేం చేయం సార్, లోకల్లోనే కూకట్పల్లి ఉంటాం, పొలిటికలే చేస్తాం అన్నట్టు. లోకల్ సమస్య డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ కొరకని వచ్చాము. ఇంతకు ముందు కూడా పెట్టాము, అది వచ్చింది, సక్సెస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే మా ఫ్రెండ్స్ ఇచ్చారు, వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి నేను కూడా ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. లోపల ఏమన్నా లేదు, వస్తుందండి అనేసి మా ప్రూఫ్స్ అంతా తీసుకున్నారు. వస్తుంది ఒక 10 డేస్లో మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ మెసేజ్ తీసుకొని మీరు ఆ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే కూడా మీకు ఏ ఏరియాలో వస్తుంది, ఎక్కడ అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుందని చెప్పడం జరిగింది. నేను అప్లై చేసి ఒక 8 డేస్ అవుతుంది. 1000 మందిలో మనకి ఏడ వస్తాయనే ఆలోచనతోటి నేను నిర్లక్ష్యం తీసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి చేసిండ్రు, వాళ్ళకి అదృష్టానికి ఇల్లు అనేది వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఒకటి చేసిన, నాకు కూడా వస్తుందేమో ఆలోచనతోటి. ఇంకా 4 years సమయం ఉంది కాబట్టి వస్తుందనే ఒక ఆశ. ఇది మర్రికుంట హాస్టల్లో మా ఒక పాప ఇక్కడ చదివి పాస్ అయింది. అయితే ఇక్కడ మన ప్రజావాణి ఇన్ఛార్జ్ మా కాన్స్టిట్యున్సీ నుంచి చిన్నారెడ్డి సార్ ఉన్నాడు కాబట్టి అతనితో మర్రికుంట హాస్టల్లో మాట్లాడి మా పాపను ఒక సీట్ అడ్జస్ట్మెంట్ చేయాలనే ఆలోచనతోటి సార్ని కలవడానికి వచ్చినాం. ఆ సమస్య మీద వచ్చినాం. ఇప్పుడు మాకు రుణమాఫీ అయింది. తులం బంగారం అయితే ఇంకా ఇయ్యలేదు. కళ్యాణ లక్ష్మి అయితే వస్తుంది, అదే ₹1,00,000 వస్తుంది. ఇప్పుడు గతంలో తులం బంగారం అనేది హామీ ఇవ్వడం జరిగింది కానీ అదైతే ఏం రావట్లేదు. 1,16,000 కళ్యాణ లక్ష్మి ఏ విధంగా అయితే గత ప్రభుత్వం ఇచ్చిందో ఈ ప్రభుత్వం కూడా ఇలాగే కొనసాగుతుంది. ఇంకా పెంచైతే ఏం రాలేదు, ముందు పెంచవచ్చు కానీ ఇప్పుడు ఈ రోజు డేట్ వరకు అయితే అవే పైసలు వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి. ఇక్కడికి ఎవరికైనా సమస్య చెప్పుకోవాలన్నా కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలను కలవడానికి కూడా పెద్దగా ఒక ప్రధానమంత్రిని కలిసేటువంటి ఎలా అయితే ఇబ్బంది పడతారో అలా ఇబ్బంది పడుతూ అది కూడా నెల రోజులు తిరిగితే ఒకసారి కలిసేవాళ్ళు. అది కూడా వాళ్ళు కలవరు, వాళ్ళ చేతి కింద ఉన్నోళ్ళే సార్ ఎలా వస్తాడు రేపు వస్తాడని చెప్పేసి అట్టే జరపడం తప్ప. ముఖ్యమంత్రి గారు ఉండాల్సిందే కానీ చాలా మంది ఎందుకంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి ఏమంటున్నారంటే
మా సమస్యలు ఎక్కడి గొంగడి అక్కడనే ఉన్నాయి, తీరట్లేదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం, మేము పట్టించుకోవట్లేదు, జస్ట్ తీసుకుంటున్నారు వచ్చేస్తున్నాం అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగేంత వరకు వాళ్ళు తిరగాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే తిరగాల్సిందే అవుతుంది, న్యాయం మాత్రం తిరగాలి. అవుతుందో కాదో తెలియదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది సంవత్సరంన్నర అవుతుంది, ఇంకా దీనికి సమయం ఉంది కాబట్టి 200 సార్లు కాదు 300 సార్లు తిరిగినా సరే మనకైతే న్యాయం జరిగేటట్టు మనం ప్రయత్నం చేయాలి. మేము లోకల్ లీడర్స్గా పొలిటికల్సే చేస్తామండి. నేను ఏ పార్టీ అనేది ఏం లేదు. పొలిటికల్స్ అంటే ఏ పార్టీ గురించి? ఇప్పుడు నేను కాంగ్రెస్లో చేశాను, గతంలో బీజేపీ నుంచి. నేను ఏమంటున్నా, ప్రజాప్రభుత్వం వచ్చింది, ఫైన్, ఉద్యోగాలను చాలా హామీలు ఇచ్చింది. సో ఇచ్చిన గ్యారంటీలు ఇచ్చిన డేట్ వరకు అమలు చేయలేదు. ఇది ప్రజల్లో ఉన్నటువంటి మాట, నిజమంటారా? అవును సార్, ఇది యాక్చువల్గా 19 డేస్లోనే కంప్లీట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రి గతంలో కూడా ఇట్లా మాట్లాడాలి, లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన నేను అట్లా మాట్లాడడం మీరు సమర్థిస్తారా? అది కరెక్ట్ కాదు, అది ఆ పాయింట్ వాడడం కరెక్ట్ కాదు. కానీ అతను వాడిందంటే మాకేం అర్థం కాలేదు. ఆ పాయింట్ వాడడమే కరెక్ట్ కాదు. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు తర్వాత విషయం. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత దానికి సరిదిద్దుకొని ప్రజల సమస్యను ముందుకు కొనసాగించాల్సి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు వాళ్ళు తిన్నరా, వాళ్ళు చేసినరా, వాళ్ళు అమ్ముకొని పోయినరా, ఇప్పుడు అమ్ముకొని పోయిన దాని గురించి పక్కకు పెట్టి ఎక్కడన్నా కొత్తవి తీసి ప్రభుత్వం తరఫున పేదలకు, మనం నమ్మి ఓటేసిన పేదవారికి న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి. వాళ్ళ గురించి ఆలోచించడమే తప్పు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చేయలేకపోవడంతో వాళ్ళను ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటి ధోరణిలో ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది. హైదరాబాద్లో నువ్వు కూడా చూస్తా ఉన్నావు. దీన్ని ఏం చెప్తావు బ్రదర్ నువ్వు? అంటే చాలా వరకు అట్లా కూర్చేస్తారా మరి వాళ్ళకి నోటీసులు ఇప్పుడు సండే సాటర్డే టైమ్స్ డే టైంలో లేకుండా? సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నేను నాది పార్టీ అని నేను దీని గురించి గొప్పగా మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ప్లేస్ మీద నేనున్నా కూడా అంతే, నేను కూడా ఒక పేదవాడినే. అది అట్లా కూల్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా సరేలే సిటీలో మాకు ఉండడానికి ఉంటే చాలా అనేసి వాళ్ళు పూలో పార పనో మట్టి పని చేసి వాళ్ళు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం అంటే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే క్యాజువల్గా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. మా ఇల్లు కదా మేమే ఉంటాం, ఇన్ని నోటీసులు వచ్చినా వాళ్ళు పట్టించుకుంటలేరు. నోటీస్ ఇచ్చినాక కూడా వాళ్ళు ఖాళీ చేయలేకుంటే అప్పుడు వాళ్ళు పోయి డైరెక్ట్ కూల్చడం జరుగుతుంది. అది కూడా హైడ్రా ఇప్పుడు ఆపేసింది. ఎందుకంటే అది ఆపాల్సింది. ఎందుకంటే కొంతమంది తెలియక తప్పు చేసుకున్నారు, తెలిసేదే తప్పు చేయరు. ఇప్పుడు మాత్రం హైడ్రా ఆపాలని మేము కూడా ముఖ్యమంత్రిని నాయకుడిగా, అంటే కాంగ్రెస్ నుంచి అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను అన్నమాట. ఏం చెప్తారు? ఇవన్న ప్రభుత్వం ఏమైనా సర్దుకోవాల్సిన ఉన్నాయా? ప్రభుత్వం కొన్ని సదురుకోవాల్సి ఉంది, కొంత ప్రభుత్వం మారాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చాలా ఓవర్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా పార్టీ అని నేను పెద్దగా చేయలేం. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తున్నారంటే నువ్వు ఆ పార్టీ నుంచి వచ్చినావు, నువ్వు ఈ పార్టీ నుంచి వచ్చినావు, నువ్వు ఎవరు, ఆయన దగ్గరికి వెళ్ళండి అనేసి చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏ పార్టీ నాయకుడైనా వాళ్ళు మనోళ్ళే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ప్రతి వాళ్ళు మనోళ్ళే. ప్రభుత్వం కాస్తంచు నజరు పెట్టి ప్రజల మీద దృష్టి పెట్టి ఇంకా చెప్పింది పథకాలని ముందుకు సాగించాలని నేను కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేయలే. ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంకా ఇలాంటివి చేయలే. ఇప్పుడు మహిళలకు 2500 ఇవ్వాలి, తర్వాత ఒడ్లకు బోనస్ కొంతమందికి పోయినాయి, కొంతమందికి పోలేదు. ఇంకా రైతు భరోసా కూడా కొంతమందికి పడలేదు. కాబట్టి దీనికి కాస్త అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రభుత్వం ఇంకా ఈ సమయం ఉన్నంత సమయంలో చెప్పిన గ్యారంటీలన్నీ ప్రతి కడపకు అందజేస్తే మేము కూడా రేవంత్ రెడ్డి గారికి కృషి చేస్తాం. ప్రజలు కూడా మంచిగా ఉంటారు కాబట్టి మాకు ఇంకోసారి అధికారం రావడం కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పింది చేయకపోతే మళ్ళీ ప్రజలు మనల్ని తిరస్కరిస్తారు, మనల్ని దగ్గర కూడా రానియరు. కాబట్టి చెప్పింది మాత్రం ఖచ్చితంగా చేయాలని కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే పాలిటిక్స్లో ఉంటా, నేను లోకల్ లీడర్గా చేస్తున్నా అని నా స్వానుభూతి కొరకు నేను చూసుకుంటే కాదు, నన్ను నమ్మి కూడా దాదాపుగా ఎంతోమంది గ్రామాలలో ఓట్లు వేసిండ్రు. కాబట్టి నన్ను ఎలాంటి లాభం జరగకపోయినా పర్వాలేదు, కానీ నన్ను నమ్మి ఓటేసిన పేదలకు మాత్రం ఈ ప్రభుత్వం తరఫున వాళ్ళకి పథకాలు అయితే అందాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి కోరుకుంటున్నాను.